అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి పునర్స్వాగతం. మనము ఈ టీటీడీ కల్తీ లడ్డు వివాదము రోజు రోజుకి ఒక్కొక్క టర్న్ తీసుకుంటోంది. మనం ఐ థింక్ 3 రోజుల క్రితము ఈ సిట్ ఎగ్జామిన్ చేసిన దాని మీద ఒక చిన్న ఎపిసోడ్ చేశాము. తర్వాత ఈరోజు మీడియాలో మనం చూసేటట్టయితే మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 3 ఆఫీసర్స్, ప్రధానమైన ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అంటే పేరు చెప్పచ్చో లేదో, బట్ తర్వాత ఏమో అంటే సింగల్ గారి పేరు చెప్పారు, ధర్మారెడ్డి గారు చెప్పారు, అట్లాగే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఆయన పేరు కూడాను చెప్పి వీళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకుని ఇన్ఫ్యాక్ట్ ఈఓ గారిని అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని మార్చాలనే ప్రతిపాదన 2-3 రోజులు ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు. అసలు ఏమిటి ఈ బాధ్యత అనేది ఎట్లాగా ఫిక్స్ చేస్తారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవుతుందా? దీనికి ఒక పద్ధతి అనేది ఏమైనా ఉంటుందా లేదా? ఏదైతే భక్తుల మనోభావం చాలా జుగుప్సాకరంగా ఉంది ఈ రోజు రోజుకు జరిగే ఇదంతాను. దీని మీద చిన్న వివరణ ఇవ్వగలరా? ఒకటి, ఇంత పెద్ద లెవెల్లో జరిగింది అని చెబుతూ క్రమశిక్షణ చర్య మాత్రం ఈఓ మీద, ఫైనాన్షియల్ ఆఫీసర్ మీద ఉండాలి. ఆనరబుల్ బోర్డ్ మెంబర్స్, వీళ్ళంతా ఆనరబుల్ బోర్డ్ మెంబర్స్, స్పెషల్లీ సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్, అప్పుడు కానీ ఇప్పుడు కానీ వీళ్ళ మీద మాత్రం ఏమీ లేదు. చైర్మన్ గారికి సంబంధం లేదు, పర్చేస్ కమిటీకి సంబంధం లేదు, ఈఓ లేకపోతే ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటాం. మరి ఆ సిట్టు ఎట్లా పనిచేసిందో, ఏ ఇన్ఫ్లుయెన్స్ కింద పనిచేస్తూ ఉందో, నిష్పాక్షికంగా అసలు ఏమైనా చేసిందా, చాలా అనుమానాలకు ఇది తావిస్తూ ఉన్నది. 70 లక్షల కేజీల కల్తీ నెయ్యి వచ్చింది. బోర్డుకు సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడున్న 3 ఆఫీసర్లు రెస్పాన్సిబుల్. రిడిక్యులస్, ఇది రిడిక్యులస్. ఆల్ సెడ్ అండ్ డన్. ఇంత మటుకు అక్కడ పనిచేసినటువంటి ఆఫీసర్లలో ఆ ఫైనాన్షియల్ హెడ్, ఫైనాన్స్ వింగ్ హెడ్ బాలాజీ యాక్చువల్లీ టీటీడీలో ఇంత కాంట్రవర్షల్ బోర్డ్స్, ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్, స్టాండ్ తీసుకోలేని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇన్ని పరిస్థితులు ఉన్నా ఒక పద్ధతిగా సాగుతూ ఉన్నది అంటే చాలా క్రెడిట్ నేను ఈ బాలాజీకి ఇస్తాను. చాలా డివోటెడ్ పర్సన్, సింపుల్ పర్సన్. ఐ థింక్ హీ ఆల్సో బిలాంగ్స్ టు శ్రీ వైష్ణవ ట్రెడిషను. ఒక ఆ పనిలో ఎందుకున్నాడనంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి అట్లా ఉన్నాడు. పెద్ద యాంకర్, ఏది తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు. బ్రాడ్గా అన్ని ప్రొసీజర్స్ సరిగ్గా ఫాలో అయ్యేటట్టుగా చూసేటటువంటి మనిషి. ఒక రకంగా టీటీడీకి ఒక పెద్ద అసెట్ అతను. నేను అంతకుముందు చెప్పాను, మార్కెటింగ్ సైడు నేనున్నప్పుడు మునిరత్నం రెడ్డి అని ఉండేవాడు, అతను చాలా అసిస్ట్ చేశాడని. టీటీడీలో కాస్త ఇంపెకబుల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న కొద్ది మందిలో బాలాజీ ఒకడు. ఇప్పుడు సడన్గా దీనికంతా అతనే కారణం, అతన్ని తీసేయమంటే మరి ఈ సిట్ ఏం చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. మరి బోర్డులలో ఉన్న వాళ్ళు ఎవరు? దీంట్లో సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం లేదు. బోర్డులు చూస్తూనే ఉన్నాం. అంతకుముందు టికెట్లు అమ్ముకున్న బోర్డు మెంబర్లు ఉన్నారు, అన్ని రకాల దర్శనాల మీద లాభాలు పొందినటువంటి చైర్మన్లు ఉన్నారు.
సో ఇదేందో పెద్ద గ్రేట్ ఇన్స్టిట్యూషను సేవ్ చేయాల్సిందే అంటూ ఏమీ లేదు అక్కడ. అటువంటి ఆ బోర్డు మెంబర్లు వీళ్ళ మీద ఎవరిది రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకెవ్వరికీ దీంట్లో భాగం లేదు. కేవలం ఆఫీసర్ లెవెల్లో ఇది ఫిక్సప్ అవుతుందని అంటాం. సిట్ సరైనటువంటి వర్క్ చేయలేదనే నేను చెప్తాను. ఇది ఏదో సిట్ నుంచి వచ్చింది కాబట్టి అది గంగాజలం అయిపోదు, తీర్థం అయిపోదు. సిట్లో కూడా అన్ని రకాల ఆఫీసర్లు ఉంటారు, అన్ని రకాల మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకో పెక్యులియారిటీ ఏంటంటే ఈ కల్తీ నెయ్యి విషయం 2 రకాల ఇన్ఫ్లుయెన్స్లు, ఒకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకోటి మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఈ మొత్తం అసలు ఈ ఎంక్వైరీ అంతా పార్ట్లీ అఫీషియల్ ఎంక్వైరీ, పార్ట్లీ పొలిటికల్ ఎంక్వైరీ, పార్ట్లీ మీడియా ఎంక్వైరీ అన్న లెవెల్లో జరిగింది. సో నేనైతే ఇది కేవలం ఆఫీసర్ లెవెల్లోనే ఏదో ఫిక్సప్ చేయటం అనేటటువంటిది, పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉంటేనే ఇట్లాంటిది జరుగుతుంది. ఇక ముందు మా మీద మీరు మా జోలికి రావద్దు, మీ జోలికి మేము రావద్దు, పొలిటికల్ లెవెల్. అట్లాంటప్పుడు ఎవరు బలైపోతారో మధ్యలో ఆఫీసర్లు బలైపోతారు. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. మొత్తానికి అల్టిమేట్గా ఎవరినో ఒకరు స్కేప్ గౌట్ చేయాలి కాబట్టి అది వీళ్ళ ముగ్గురు మీద పడింది. అందులో మీరు చెప్పినట్టు అనిల్ కుమార్ సింఘల్ గారు ఆయన నిబద్ధతతో చేశారని చాలామంది అంటారు. మరి చూడాలి దాని మీద కూడా ఏం డెవలప్మెంట్ వస్తుంది అనేది. నమస్కారం.